ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అనేసి మనం చాలా సార్లు అయితే వింటాం కదా. జోష్న జీవితం కూడా అదే విధంగా అవబోతుంది. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువలాగా చేస్తాను కదా, మరీ ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తాను కదా. దానికి తగ్గట్టు శివనారాయణ గారు మనవరాలు తానా అంటే తాతగారు తందానా అంటా ఉంటారు. తాతగారే కానీ మహానుభావుడు అనిపించుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, తాతగారు ఒక పక్క ఉంటే ఇంట్లో బ్యాడ్ టైం స్టార్ట్ అవబోతుంది జోష్నాకి అనేసి, ఇక్కడ గుడ్ టైం స్టార్ట్ అయినా కానీ ఇంట్లో అయితే బ్యాడ్ టైం స్టార్ట్ అవబోతుంది అనేసి ఎగ్జాక్ట్లీ అదే జరగబోతుంది. ఎందుకంటే దశరథ గారు అలాగే సుమిత్ర గారు అస్సలైన అల్లుడికి అంత అవమానం జరుగుతా ఉంటే అసలు చూసి తట్టుకుంటారు ఎవరన్నా? వాళ్ళు ఎంతలా ప్రేమిస్తారంటే కార్తీక్ని, జోష్నాన్ని ఎంతలాగా చూసుకుంటారో అంతలా కార్తీక్ని అయితే చూసుకుంటారు. కార్తీక్ దగ్గర అలాంటి పనులు చేయించడం వల్ల అసలు జోష్నాకే లాస్, కానీ అక్కడ ఒరిగేది ఏం లేదు జోష్నాకి. ఈరోజు నువ్వు గెలవచ్చు జోష్న, ఈరోజు నువ్వు కార్తీక్ దగ్గర ఎన్ని పనులను చేయించవచ్చు. జస్ట్ ఒక వారం 10 రోజులు లాగు, నీ అసలు రూపం అయితే బయటపడుతుంది. అసలు రూపం బయటపడిన తర్వాత నీకు ఎలా ఉంటుందంటే ఇత్తడి ఎలా అయితే తప్పచ్చు అవుతుందో ఆ విధంగా ఇత్తడి తప్పచ్చు అయినట్టు నీ జీవితం అయితే అవ్వబోతుంది ఖచ్చితంగా. మళ్ళీ దీప అయితే ఒక మాట అయితే అడిగింది. ఏమడిగిందంటే 10 కోట్లు ఇవ్వాలి 10 కోట్లు ఇవ్వాలని ఎందుకు పదే పదే చెప్తా ఉండవు అనేసి అయితే చెప్పింది. అది డైరెక్టర్ గారు మనకి గుచ్చి చెప్తా ఉంటారు. అక్కడ 10 కోట్లు ఇవ్వాలి 10 కోట్లు ఇవ్వాలని మన మైండ్లోకి ఎక్కిస్తూ ఉంటారు. మన మైండ్లోకి నిజం తెలిసిన తర్వాత జోష్నాకి ఆ 10 కోట్లు వస్తే జోష్న రిచ్ అవుతుంది. రిచ్ అయినప్పుడు ఇలాంటి వాళ్ళపైన రిచ్ వాళ్ళపైన కొంచెము ఇది రివెంజ్ తెచ్చుకునే బాగుంటుంది కదా, దానికోసం కూడా ప్లాన్ చేస్తూ ఉండొచ్చు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. సరే, అది అయిపోయిన తర్వాత అయితే మన దీప నువ్వు లైన్లో దిగాల్సిందే. ఇప్పుడు చెప్పండి, దీప ఫస్ట్తో కోపంగా ఉన్నట్టు ఇప్పుడు ఉండాలా లేకపోతే మామూలుగా ఉండాలా అనేది కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది చూస్తూ ఉంటారు. 10% ఇప్పుడు 1000 మంది చూస్తూ ఉంటే 100 మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటే 900 మంది అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తూ ఉంటారు. దానికోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ ఇస్తాను మీకు, నమ్మండి. సరే అని అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం జోష్న గురించి అంతా మాట్లాడుకోవాలి. ఎందుకంటే అక్కడ చెప్పు మ్యాటర్ ఒకటి వచ్చింది కదా, నీ వాల్యూ తగ్గట్టే దాంతోనే కొడతాననేసి మన కార్తీక్ బాబు అయితే చెప్పాడు అక్కడే. అలాగే నిన్న వాళ్ళ అమ్మగారికి అయితే మా అసలైన మేనకోడలు దీపాని అనేసి అన్నాడు. దేవుడు నిజంగా ఉన్నాడు. ఒక 25 సంవత్సరాలు కొంచెం లేట్ చేసినా కానీ మంచి సక్సెస్ రేట్ అయితే మన దీపాకి ఇస్తాడనేసి మనం నమ్మదాం. ఎందుకంటే దీపా కోరుకునింది ఏమి, అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి ఉండే దాంట్లో నా కూతురు అలా అక్కడ ఉండాలనేసి అన్నారు కదా. ఖచ్చితంగా